హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. చూడండి, ఇప్పుడే లేచాము. టైం అయితే 7 అవుతుంది. ఇప్పుడు అది ఇక పాలపేటకి పోతున్నా ఫ్రెండ్స్. పాలపేట తెచ్చి చాయ్ పెట్టుకొని తాగి తొందర అడ్డ మీదకి వెళ్తా. మరి పని దొరకదో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, పాలపేటకి అయితే వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా బెడ్ ఎట్లుందో. తొందర మడతేసి మొత్తం బ్రష్ అయితే వచ్చే వరకు పాలపేట తెస్తాను. ఓకేనా? పొట్టి పాలపేట ఇంకేం కావాలి? ఏమన్నా అవసరం ఉన్నాయా? ఒక కూరగాయనా? వంకాయ అయితే తెమ్మంటుంది. వంకాయని అయితే తీసుకొస్తా ఫ్రెండ్స్. అయితే చూడండి, ఆవులు పొద్దుగాల మా ఇంటి వెనుకకు వచ్చాయి పక్కకు. అందులో చెట్లు ఉంటే తింటానే ఫ్రెండ్స్. అసలు నిన్న అడ్డ మీద ఉన్న పని దొరకదో అనుకున్నా. అప్పటికే 11 అయింది. ఒక ఆయన వచ్చి ఇక పనికి తీసుకెళ్ళిండు. అది మళ్ళీ గంట పని, తొందరనే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా లైన్. చూడండి ఆ లైన్ ఎలా ఉంది. ఇక్కడ మా ఇంటి దగ్గర బాదం చెట్లు కనబడుతున్నాయి. చెట్లు చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే చాలా చల్లగా ఉంది. రోడ్డు మీదనైతే ఎవరు లేరు, విశాలంగా ఉంది. ఈ మధ్య వాకింగ్ వెళ్ళేవారు అయితే కనబడతలేరు. చూడండి ఫ్రెండ్స్, అది ఎవరు ఒక్కరు కూడా లేరు. మొత్తం చూడండి, ఇటు కూడా అయ్యో, నేను వెళ్ళాల్సిన షాపు క్లోజ్ ఉంది. ఇంకో షాప్కి వెళ్తా. చూడండి, ఇదే షాపు క్లోజ్ చేసి ఉంది. నేను ఈ లైన్ నుంచి కూడా వస్తాను. ఎక్కడో షాప్ ఉంది, ఇది కొత్తగా పడ్డది ఫ్రెండ్స్. కానీ ఇది మనకు తెలియదు కదా. మనకి ఇచ్చే షాప్ కాడికి వెళ్తాను. ఇది వెనక పాలపేటలేదు డైరీది బ్యాన్ చూస్తానులా. అదైతే ఎప్పుడో మార్నింగ్ అయితే 3 గంటలకు వస్తుంది. నాకు అప్పుడప్పుడు కనబడుతుంది. మేము అలా ఊరు వెళ్ళేటప్పుడు అట్లా కనబడుతుంది అన్నట్టు. అప్పుడప్పుడు వాకింగ్ చేస్తా. 4 గంటలకు వాకింగ్ చేసేటోని, 5 గంటలకు 4 గంటలకు వాకింగ్కి వెళ్ళేటోని పెళ్ళి కాకముందు. అప్పుడు కూడా ఇది కనబడేది బ్యాన్. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు అయితే మంచిగానే ఉన్నాయి.
నా వంకాయ ఎట్లా ఓకే లేదు చిన్నాకుల తోటకూర కట్టు ఉందా ఎంత 10 రూపాయల ఇవి 2 అన్న తోటకూర కట్టలు పాల ప్యాకెట్ ఫ్రెండ్స్ ఇది తోటకూర అయితే ఫ్రెష్ ఉంది 2 అయితే కట్టలు అన్న 2 కట్టలు పాల ప్యాకెట్ 10 రూపాయలు ఎంత అంతే 30 రూపాయలు ఎన్నన్నా 2 అయితే తీసుకున్నా తోటకూర అయితే తీసుకున్నా ఒక పాల ప్యాకెట్ తీసుకున్నా మా ఆవిడ వంకాయలు అన్నది కానీ ఫస్ట్ తోటకూర అన్నది తోటకూర మంచిగా ఉంటుందో లేదో అని మరి తెచ్చుడో వద్దా అని అనుకున్నా ఇప్పుడైతే వంకాయ తెద్దామని వచ్చినా కానీ ఇక్కడ తోటకూర కనబడే వరకు తోటకూర అని ఫిక్స్ అయ్యి ఇక తోటకూర తెస్తాను ఇప్పుడైతే మా ఆవిడ సర్ప్రైజ్ అవుతుంది చూసి చూడండి లైన్స్ చూడండి ఎలా ఉన్నాయి మా ఇంటి దగ్గర ఓకే ఫ్రెండ్స్ నిన్న అయితే మన వీడియో ఒకటైతే పెట్టాను పనిచేసే వీడియో చూడండి మన పని అయితే చాలా కష్టంగా ఉంటుంది మనది మోటు పని లేబర్ వర్క్ మన పనికి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ అంటే మనకు పనికాడికి వెళ్ళిన వాళ్ళే చాలా కష్టంగా ఉంటుంది వీడియో చేసుడు కొందరు వద్దంటారు కొందరు ఏంగా తీయంటారు ఆయన పని మధ్యలో సెల్లు అటు ఇటు తిప్పే వరకు కొందరు కోప్పడతారు ఉంటుంది లేబర్ వర్క్ ఎలా ఉంటుంది అనేది మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలవాలి కదా సీతారాముల కళ్యాణం వీడియోకి అయితే కొంచెం రెస్పాన్స్ అయితే వస్తుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ అందరూ పోయి మంచిగా ఉంది వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాను ఎక్కడుంది మా ఆవిడ మేడం ఫ్రెండ్స్ ఇంకా లేవలేదు మడత పెట్టలేదు చూడండి దీనికి సర్ప్రైజ్ తోటకూర వంకాయ అన్నావు కదా అప్పుడు తోటకూర మంచిగా లేదన్నావు కదా ఇప్పుడైతే మంచిగా కనబడ్డది అయితే ఇక తోటకూరనే తెచ్చిన తొందర బ్రష్ చేస్తే చాయ్ పెట్టుకొని తాగి తొందర వెళ్ళిపోతాను నేను మళ్ళీ పని దొరకబట్టుకోవాలి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు ఇక మా కబోర్డ్ చూడండి అంత ఎక్కువ ఏం లేవు ఇక మా టీవీ చూడండి
కూలరు టీవీ. ఇది సెకండ్ హ్యాండ్ కూలరే. అండ్ కట్ చేసుకోవచ్చులే ఫ్రెండ్స్. చూడండి మా టీవీ. మెత్తలు 2 మెత్తలు, ఒక చేపతో మా బెడ్ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడు ఎందుకంటే మాకు బెడ్ లేదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది కథ, తర్వాత చెప్దాం. అయితే బ్రష్ అయితే వేయడానికి వెళ్తున్నాం. తొందరరా, మళ్ళీ పనికి టైం అవుతుంది కదా. చూడలేదు నేను. నిన్న పుచ్చకాయ తిన్నాం ఫ్రెండ్స్, అంటే కర్బూజకాయ తిని అక్కడ పెట్టినాం. మొన్న సగం తిన్నాం, నిన్న సగం తిన్నాం. మొన్న సగం తిన్న అవన్నీ తీసి ఒక ఆవు పెట్టినాం. అవును, బయట ఒక ఆవు వచ్చినట్టుంది. నేను పోతా అంటే చిన్న 2 ఆవులు, ఒక పెద్ద ఆవు, చిన్న లేగ దూడలు. చూద్దాం. ఫ్రెండ్స్, ఆవులు అయితే వెళ్ళిపోయినాయి, ఇంకా బయటనే అయితే లేవు. ఒక ఆవు, 2 చిన్నపిల్లలు ఉండే. మా తెల్లని పళ్ళ కోసం కోల్గేట్ సాల్ట్ అయితే వాడతాను ఫ్రెండ్స్. మీది ఏంటిదో పేస్టు కామెంట్ అయితే వేయండి. అప్పుడప్పుడు ఇలా కామెడీ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకు నవ్వుకోవడానికి ఎట్లా, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇక మొహం కడగడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లోకి వచ్చినాము. చూడండి, నేను ఛాయ్ పెడుతున్నా, మా ఆయన స్లో మోషన్లో వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్, చాలా బాగుంటుందని. ఇక ఈరోజైతే మాకు టిఫిన్ ఏం లేదు ఫ్రెండ్స్. టిఫిన్ చేయకుండానే తను పనికి వెళ్తా అన్నాడు. సరే, ఆయన మాట ఎందుకు కాదనాలని ఓన్లీ ఛాయ్నే పెడుతున్నాను. మేమిద్దరం ఛాయ్నే తాగుతాము. ఇక మధ్యాహ్నము ఒకవేళ పని దొరుకుతానేమో ఆయన మధ్యాహ్నం వరకు వస్తాడు, లేదంటే 11 వరకు
ఇంటికి వచ్చేస్తాడు. 11 వరకు ఎందుకు వస్తాడు అని అంటే మార్నింగ్ 8:30 అంటే 8 నుండి దాదాపు 12 వరకు కూడా అక్కడ ఉంటారు ఫ్రెండ్స్. పనికి తీసుకెళ్తారా అని చూస్తారట ఆడ కూర్చొని. హాఫ్ డే ఉన్నా కూడా పని మొత్తం చేసి డబ్బులు తెచ్చుకుంటారు. ఇక కూలి పని అంటే అంతే ఫ్రెండ్స్. టీ అయితే రెడీ అయింది, తాగుతున్నాము. టైం వచ్చి 10 నిమిషాలు తక్కువ 8 అవుతుంది. తొందరగా పోవాలి. మా ఆయన స్నానం చేసాడు, మంచి ఫ్రెష్ స్నానం చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడే. మా ఆవిడ ఇంకేయలే, బతకం. మా షార్ట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఒక వీడియోని అయితే వైరల్ కాబోతుంది అనుకుంటున్నాను. నిన్న నుంచి అయితే ఆ వీడియో చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. మీరు కూడా షార్ట్స్ వీడియోస్ అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే కొట్టండి. మన కామెడీ షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి మా ఇద్దరి. ఓకేనా ఫ్రెండ్స్? మాట్లాడవా? ఏంది ఎట్లా అవుతాను? మాట్లాడవా ఫ్రెండ్స్? చూసారా మా ఆవిడకి అసలు మాట్లాడతలేవు. ఇదంతా వేలింది ఫ్రెండ్స్. పొర బాగా వేసిన పేలిందా? నాకంటే తెల్లగా వేద్దామని బాగా పౌడర్ వేస్తాను. ఫ్రెండ్స్ నేనే తెల్లగా ఉన్నా చూడండి. తెల్లగా ఉన్నా. తెల్లవా? చాయ్ పొద్దున ఇట్లా చాయ్ తాగుతాను. చాయ్ అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు పనికి పోయిన కాడ కొందరు చాయ్ పోతారు, కొందరు చాయ్ వేయరు. ఇక కొంచెం మాకు అడగడానికి కూడా మోమాటం ఉంటుంది. అయితే నాకు మోమాటం అయినప్పుడు ఇంకో వ్యక్తిని అడిగిపిస్తా. వాళ్ళకు మోమాటం నాతో అడిగిపిస్తాడు, చాయ్ పెట్టరా అని. అయితే చాయ్ అంటే ఎందుకో పిచ్చి మరి మా పనోళ్ళకైతే. పనోళ్ళకనే కాదు, ఎవరికైనా చాలా మందికి ఇష్టం ఉంటుంది. లేదు, పనోళ్ళం అయితే ఎక్కువ తాగుతాం. ఎందుకంటే కొంచెం పని చేసి అప్పుడు చాయ్ కొంచెం రిలాక్స్ అవుతుంది మైండ్. అబ్బా హాయిగా ఉంది అన్నట్టు ఉంటుంది. మళ్ళీ పనిలో పడితే ఇక మునిగిపోతాం అన్నట్టు చాయ్ తాగిన పోలే. చాలా రిలీఫ్ ఇస్తుంది చాయ్, నాకైతే తెలిసి. ఇప్పుడు స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక నా పని స్టార్ట్ అవుతుంది. నేను డ్యూటీకి వెళ్తాడు, అంటే ఈయన కూడా వర్క్కి వెళ్తాడు. ఇప్పుడు ఏంటంటే ఈయన కరెక్ట్ 9 వరకు అక్కడ ఉంటాడు అడ్డ మీద. అంటే వీళ్ళకి ఒక అడ్డు ఉంటుంది. ఆ అడ్డ మీద పని వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అన్నట్టు వీళ్ళని. తను డైలీ వెళ్ళి అక్కడ 9 వరకు ఉంటాడు. ముందు వెళ్తే తొందర దొరుకుతుంది, లేట్ వెళ్తే పని దొరకదు. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చుడు అవుతుంది. అంటే మాకు కూడా డైలీ వర్క్ ఉండదు. డైలీ గుత్తనన్న దొరుకుతుంది, లేకపోతే కూలి పని. కూలి రెండు అంటే ఇదొకటన్నా ఏదో ఒకటి దొరుకుతుంది. గుత్త అంటే ఇక ఒకటేసారి మాట్లాడుకొని చేసుకొని వచ్చేయడమే ఇంటికి. ఇక కూలి అంటే 5 గంటల దాకా చేయాలి. 5:30 అవుతుంది, 6 అవుతుంది. కొందరు 6 గంటల దాకా చేపిస్తారు. గొడ్డు సాకిట్ చేయించుకుంటారు. మళ్ళీ అందరు వాళ్ళే రుబాబు చేస్తారు. పైసలు ఇవ్వడానికి లేట్ చేస్తారు. ఒక్కొక్కసారి 7 అయింది.
ఏడున్నర కూడా అయింది పైసలు ఇచ్చే టైంకు. మా ఆవిడ ఫోన్ చేసుకుంటే అసలు ఎందుకు పోయినావు పనికి ఎందుకు అని లొల్లి పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అందరు ఒక్క తీరు ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఎట్లుంటారంటే కొంతమంది ఏమో చేసిన వెంటనే డబ్బులు ఇచ్చి పంపిస్తారు, కొంతమంది ఏమో మేము అక్కడ ఉన్నాం ఆగండి అని వెయిట్ చేపిస్తారు. అట్లా అవును ఫ్రెండ్స్. కొందరేమో అక్కడనే ఉండి అక్కడ ఇస్తపా ఇక్కడ ఇస్తపా అని అట్లా కూడా బండి మీద అటు ఇటు తిప్పిస్తారు. మళ్ళీ పెట్రోల్కి పైసలు ఏమి ఇయ్యరు, మన పెట్రోలే మన పైసలే పోసుకొని ఎక్కడికన్నా వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. అంటే బండి లేని వాళ్ళను ఆటోలలో ఛార్జెస్ పెట్టి తీసుకుంటారు. రాగానైతే వాళ్ళు కూడా నడిచచ్చుడే, పొంగనైతే తీసుకోపోతారు ఎవరైనా. రాగా మన బాధ్యతనే నడిచచ్చుడైనా బండి ఉన్నోళ్ళు బండిలా అయితే ముందే అడగాలి ఛార్జెస్ ఇస్తారా అని. కానీ ఇవ్వరు. నువ్వు పనికెత్తావా రావా అన్న ఉంటుంది. అక్కడ చాలా మంది ఉంటారు, నువ్వు రాకపోతే ఇంకోళ్ళని తీసుకోపోతారు అని మళ్ళా దాకా ఉంటారు. కొందరు ఇక ఒక 100 తక్కువ చేసి పని దొరకాలని వాళ్ళతో పోతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మాది కూలీ 700, ఆడవాళ్ళకి 600. వాడు 600కి వెళ్తే వాడు కన్ను మూసుకొని తీసుకువెళ్తాడు మగవాడిని. ఇంకా ఆడవాళ్ళ కన్నా ఎక్కువ పని చేస్తాడని కన్ను మూసుకొని తీసుకెళ్తాడు మగవాళ్ళని. 100 మందిలా ఇప్పుడు మనకు 100 మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరు వచ్చి తీసుకెళ్తారా అని. అక్కడ ఒక్కరిద్దరు వచ్చేసరికి ఒక 10 మంది వస్తారంట ఒకటేసారి వచ్చి నాకు పని కావాలన్నట్టు అడుగుతారు. ఏం పని గుంపుగా 10 మంది చుట్టూరు చేరేవాళ్ళు చీమల్లాగా. అతను కన్ఫ్యూజ్ అవుతా అంటాడు. అయితే ఈయనకు రిలయన్స్లో వచ్చింది మార్కెటింగ్, దాంట్లో రిలయన్స్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది కదా, దాంట్లో స్మార్ట్ పాయింట్లో వచ్చింది. ఫస్ట్ 20 days ప్రాక్టీస్కి వెళ్ళాను. ఎక్కడ అంటే దేవుడు మన మంచిర్యాలలో వచ్చింది. 20 days బైక్ మీద అటు ఇటు అప్ అండ్ డౌన్ మన బైక్ మీద చేశాను. కొత్తగా పెళ్ళైంది, అప్పుడే కొత్తగా పెళ్ళైన 2 months 1 monthకే పెళ్ళైన 1 monthకు వచ్చింది. ఈయనకు వచ్చింది దాంట్లో సూపర్ మార్కెట్. దాంట్లో ఇట్లా మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు కదా, మార్కెటింగ్ కాదు లోపల వెళ్ళి మొత్తం అది అన్ని సామాన్లు చెక్ చేసుడు. ఇక సూపర్ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది, దాని మీద కాస్ట్ ఎలా, ఎన్ని మంత్స్కు ఎక్స్పైరీ అవుతుంది, అవి ఇవి చూసుకొని మళ్ళీ లోడ్లు వస్తాయి, 2-3 లోడ్లు లారీలు వచ్చేటి, అవన్నీ దింపి ఇక జెంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లో. అయితే ఏంటంటే తను ఇక్కడ నుండి మంచిర్యాల వెళ్ళాలి డైలీ, నస్పూర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి డైలీ అంటే మార్నింగ్ 5కి బయలుదేరితే ఇక్కడ నుండి బండి మీద 6 వరకు అక్కడికి చేరుకునేటోడు. 6 నుండి మళ్ళీ మధ్యాహ్నం 2 వరకు తన జాబ్ ఉంటుంది. అయితే మళ్ళీ తను వచ్చేసరికి 3 కావాలి కదా, అంత కాకపోవు 5-6 అయ్యేది. మరి అక్కడ ఎంత వర్క్ ఉండేది అంటే ఎక్స్ట్రా వర్క్ ఉన్నా కూడా వేపిస్తారట. అక్కడ పెళ్ళయింది, నేను ఒక్కదాన్నే, ఈయన ఊకే అటు ఇటు జర్నీ. పాపం ఈయన పెళ్ళి కాకముందు కూడా ఎక్కువ వర్క్ చేయకపోయేదంట, అందుకోసమని కొంచెం సెన్సిటివ్ పర్సన్ కదా. ఇక అట్లా ఇప్పుడు తర్వాత ఇక ఎట్లా అనగా ఒకసారి ఒక అడ్డ మీదకి వెళ్ళారు. ఇక అట్లా కాదు, దాని తర్వాత ఇక మేము ఇద్దరం ఆలోచించుకున్నాము ఏంటంటే డైలీ ఇంత కష్టపడి ఇప్పుడు మేమిద్దరం ఎట్లానంటే తనకి ఇష్టమున్న జాబ్ చేయాలి, మెంటల్గా బర్డెన్ ఉండద్దు, మంచిగా జాబ్ చేసుకోవాలి, మంచిగా ఉండాలని మేము అనుకొని ఇక తను ఏం చేసిందంటే రిజైన్ చేస్తానన్నాడు. నేను ఒక్క మాట అడ్డు చెప్పకుండా చేయండి అని అక్కడికి వెళ్ళి వాళ్ళకి లెటర్ ఇచ్చి వచ్చినాం. మేము ఇద్దరమే వెళ్ళినాం, సాయంత్రం వెళ్ళినాం, నైట్ అయింది. వెళ్ళి ఆ సార్కి ఇస్తా, సార్ అన్నాడు కదా ఏంటమ్మా మీ ఆయన అంటే దాంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటే మనకు హెల్త్ పరంగా కానీ అన్ని జాబ్కు వీళ్ళకి ఏమేమి పెద్దది కదా. అయితే తనకేంటంటే హెల్త్ పరంగా హెల్త్ కార్డులు అన్నీ ఇస్తారట. కానీ ఏంటంటే పాపం తనకి ఇష్టం లేని పని మనకి నచ్చలేదు అక్కడ. తనకేంటంటే 20 days డబ్బులు కూడా పడ్డాయి. తనకేంటంటే ఇష్టం లేదు, ఎందుకంటే ఆ జాబ్ కోసం కొంతమంది అంటే ఒక 100 మంది అక్కడికి వచ్చి రెజ్యూమ్స్ ఇవ్వడము, దానిలో జాయిన్ అవుదామని చూడడం ఇట్లాంటివి జరిగినాయి. కానీ మా ఆయనకు లక్కీగా వచ్చింది. కానీ వస్తే ఏంటిది ఈయనకి ఇష్టం లేదు ఫస్ట్, కానీ ఇష్టం లేకుండానే నా కోసం జాయిన్ అయ్యిండు. మళ్ళీ తర్వాత ఇక తన బాధ చూడలేక నేను కూడా అద్దులే రిజైన్ చేసేయని అన్నాక మేమిద్దరం కలిసి వెళ్ళి అక్కడ సాయి సార్ అని ఉంటాడు,
ఆ సారు పాపం మస్తు మాట్లాడతాడు మంచిగా. మా వచ్చి చెప్పిండు, ఏంటమ్మా ఎందుకు రిజైన్ చేస్తాళ్ళు, మంచిగా చేసుకోవచ్చు కదా అట్లా ఇట్లా అంటే, ఇక నేను కూడా ప్రాబ్లం చెప్పేసిన. సరే అమ్మ ఓకే పర్లేదులే అని లెటర్ తీసుకున్నాడు. ఇక ఓకే అని చెప్పేసిండు. తర్వాత నుంచి ఇక కూలి పని కాడికి అడ్డ మీదకి వెళ్తే ఒక అతను పిలిచిండు. తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం దులిపి కడిగి 700 వచ్చినాయి. అప్పుడు 500 వచ్చినాయి ఫ్రెండ్స్. వంట చేసి పెట్టుకున్నాం, ఒకవేళ వీలైతే దీంట్లో చూపిస్తాము. ఎందుకో అట్లా కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా. అయితే తర్వాత రోజు వెళ్ళలే. తర్వాత రోజు నుంచి 10 days ఆయనతోనే ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది సింగిరెడ్డిపల్లి అని, అక్కడ అప్పటి నుంచి చేస్తున్నా. ఇక 10 రోజులు అయితే మొత్తం బాగా కష్టపడ్డా. అక్కడనే పోయి ఇక లంచ్ చేసుడు, మావిడ ఇక ఫోన్లు చేసుడు, తిన్నవా లేదా అంటే మస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎట్లానంటే తనకు అసలు ఈ కూలి పని అంటే ఏంటిదో తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదంట. చిన్నప్పటి నుండి మంచిగా ఒక బుజ్జిపాపలాగా అమ్మ దగ్గర పెరిగిండు కదా. సరే ఫ్రెండ్స్ ఇక టైం అయితే అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ, అంటే కష్టమైనా కూడా నాకు ఈ పని నచ్చింది అని, కూలి పని అయినా కూడా ఎంతో హ్యాపీగా. అయినా ఎండ అంటే నాకు ఇష్టమే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మేల పుట్టిన. సరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీరు విష్ చేయండి. టైం అయితే 8 అవుతుంది. ఇక నేను పనికి వెళ్తే May 27కి నా బర్త్డే. మీకు ఒకవేళ మా వీడియోస్ చూసే వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది పనికి అయితే వెళ్తున్నా. బాయ్ పట్టి. బాయ్.